నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నిన్న మనం ఒక వాక్యం చెప్పుకున్నాం. దదాతితో మొదలెట్టాం గురుగారు. దాతి ఇదేగా చెప్పాం. ఆ, దీని తర్వాత ఏమనుకున్నాము? ఫలం దదాతి, రామ దదాతి, రామ దదాతి, రామః ఫలం దదాతి. ఇక్కడ పుస్తకం అంటే ఇక్కడ మనం కాసేపు పుస్తకం పెడదాం ఇవాళ. అస్తు మహోదయ. చెప్పండి, అనండి. పుస్తకం దదాతి, రామః పుస్తకం దదాతి, రామః హస్తేన పుస్తకం దదాతి, రామః హస్తేన పుస్తకం కృష్ణాయ దదాతి. రామః పుస్తకం హస్తేన కృష్ణాయ గ్రంథాలయాత్ దదాతి. దశరథస్య పుత్రః రామః పుస్తకం దశరథస్య దేవాలయే కృష్ణాయ పుస్తకం హస్తేన దదాతి. గృహే అయిపోయిందా? రైట్. ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పండి మళ్ళీ. చెప్పండి. దశరథస్య పుత్రః రామః హస్తేన పుస్తకం కృష్ణాయ ఆచార్యస్య పుస్తకం హస్తేన కృష్ణాయ. ఆచార్యస్య పుత్రః రామః. అరే రామచంద్రపాహి, మీకు లైన్ గా చెప్పాము. రామః హస్తేన పుస్తకం కృష్ణాయ ఎవరు చదువుతున్నది? ఎవరు గృహే దదాతి. చదువుతున్నది ఎవరమ్మా? రాణి మహోదయ. రాణి, ఒకసారి మళ్ళీ చదవము వింటా. రాణి మొదటి నుంచి చదవండి. ఆచార్యస్య పుత్రః రామః హస్తేన పుస్తకం. రాణి గారు చదువుతారు, వినండి. అంటే ఆచార్యస్య అని కూడా చెప్పండి. చదవండి సార్. రాజా గారు. దశరథస్య పుత్రః రామః ఆచార్యస్య పుస్తకం హస్తేన కృష్ణాయ శూతాత్ గృహే దదాతి. ఇంకోళ్ళు పరిమళ గారు మీరు చదవండి అమ్మా. దశరథస్య పుత్రః రామః ఆచార్యస్య పుస్తకం స్వస్య హస్తేన కృష్ణాయ స్యూతాత్ గృహే దదాతి. ఇంకెవరైనా? దశరథపుత్రః ఆచార్యస్య స్వస్య వసుదేవస్య పుత్రః అనాలమ్మా. వసుదేవస్య పుత్రః అనాలి, మర్చిపోయాను ఇక్కడ టైప్ చేయడం. పుత్రః స్వస్య శశిధరస్య దదాతి. ఒక్క నిమిషం. వసుదేవస్య పుత్రాయ స్వస్య శశిధరస్య ఇప్పుడు స్యూతాత్ గృహే దదాతి. స్యూతాత్ గృహే దదాతి. గృహే దదాతి. అయ్యా స్యూతాత్ అంటే ఏంటి గురుగారు? స్యూతాత్ సంచి నుండి బ్యాగ్. ఓకే సాయిరామ్. అలాగే. శశిధర. ఇప్పుడు ఈ వాక్యం వచ్చేసింది కదండి. ఇందులో ఏమైనా కష్టం ఉందా? గురుగారు ఒక సందేహము. వసుదేవస్య పుత్రాయ కృష్ణాయ అనే చోట పుత్రాయ కృష్ణాయ
ఏ విభక్తిలో ఉందో అదే విభక్తిలో రాయాలా? అది అంతే, చెప్పడం అంతే. కోసమే ఇవాళ ప్రయత్నం. ఇప్పుడు మీరు రామః అని ఉంది కదా, ఇక్కడ అవును. ఈ రామః ఉంది కదా, అవును మహోదయ. రామః అన్నది ద్వివచనంలో ఏమిటి? రామౌ తర్వాత బహువచనంలో రామాః. రామాః. వెరీ గుడ్. ఇప్పుడు రామౌ అని చేసి చెప్పండి ఈ వాక్యం. దశరథస్య పుత్రౌ రామౌ వెరీ గుడ్. ఆచార్య అంతే, అయిపోయింది. దశరథస్య పుత్రౌ. అదే రామౌ. బహువచనం చేస్తే పుత్రాః రామాః. తర్వాత ఇంకెక్కడైనా మారుతుందా? దశరథస్య పుత్రః రామః, దశరథస్య పుత్రం రామౌ అన్నారు. దశరథస్య పుత్రః రామః ఆచార్యస్య పుస్తకం స్వస్య హస్తేన వసుదేవస్య పుత్రాయ కృష్ణాయ స్వస్య స్యూతాత్ శశిధరస్య గృహే దదాతి. ఇది కదా మనం చెప్పుకున్నాం. ఈ ముందు షష్ఠీ విభక్తి తగిలించక ముందు ఏం చెప్పాము? రామః దదాతి, ముందు దదాతి, రామః దదాతి, పుస్తకం దదాతి, రామః పుస్తకం దదాతి, హస్తేన దదాతి, రామః పుస్తకం హస్తేన దదాతి, పుస్తకం హస్తేన దదాతి. రామః కూడా తీసేచ్చు కావాలంటే, తెలివించాడు. కృష్ణాయ దదాతి, హస్తేన కృష్ణాయ దదాతి, రామః కృష్ణేయ దదాతి, రామః పుస్తకం కృష్ణాయ ఇవన్నీ మార్చుకోవచ్చు కదా మన ఇష్టం వచ్చినట్టు. అవును. ఈ ఏమా రాణి గారు మార్చుకోవచ్చు గురుగారు. అంటే ఎన్ని మారే చూసారు, ఒకటే వాక్యం, మనం కొత్త వాక్యాలు రాయట్లే. అవునవును. రైట్. ఇప్పుడు రామః అని కాస్త రామౌ చేసి చెప్పండి, అన్ని వద్దు. అదొక దాన్ని ఒక్కటే పట్టుకొని మిగతా తర్వాత మారుద్దాం. దశరథస్య పుత్రౌ పుత్రౌ రామౌ రామౌ ఆచార్యస్య పుస్తకం స్వస్య హస్తేన. స్వస్య మారాలి. ఎందుకు మారాలి? అంటే హస్తేన కదా అది. అది స్వస్య హస్తేన రెండు మారాలి. స్వస్య హస్తేన మారాలి. ఎట్లా మారాలి మరి? ఆచార్యస్య ఎందుకు మారకూడదు? పుస్తకం ద్వితీయలో ఉంది కదా. ఆచార్యుడు ఒక్కడే. ఇచ్చే వాళ్ళ చేతులు కదా, స్వస్య అంటే ఇచ్చేవాడి చేతులు కదా. అప్పుడు కూడా అది కూడా స్వస్యేన అనాలా? ఇక్కడ సపోజింగ్ ఇక్కడ స్వస్య బదులు నేను రాయస్య అన్నారు కూడా మారదు. ఇంకా అర్థమైందమ్మా? ఒకసారి చెప్పండి గురువు గారు. అంటే ఇప్పుడు పుస్తకం ద్వితీయ విభక్తిలో ఉంది, మరి ఆచార్యస్య ద్వితీయలోకి చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదా? అలాగే హస్తేన తృతీయలో ఉంది, రాయస్య అనేది మళ్ళీ షష్ఠిలో ఉంది, అప్పుడు చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదా? అదే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం అవే చెప్పుకోవడానికి మనం కూర్చున్నాం ఇవాళ. అయ్యా రాజయ్య గారు, నా పేరు అనంతస్య అన్నా, ఇక్కడ నా పేరు పెట్టుకుంటా కాసేపు. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఓకే. దశరథస్య పుత్రౌ రామౌ. ఒక్క నిమిషం, ఇక్కడ రాయస్య హస్తేన అన్న దగ్గర మారలేదు, కానీ స్వస్య అన్నప్పుడు మారాలన్నారు. ఎందుకు? ఎందుకంటే స్వస్య అంటే తన అని కదమ్మా. అవును, తన ఎవరు? తన రాముడు, రామౌ అన్నారు కాబట్టి. ఓకే, దానికి తగ్గట్టు అందుకే రాయస్య అంటే మారదు ఇంకా. ఓకే, అతని యొక్క చేతి. ఓకే. దశరథస్య పుత్రౌ రామౌ ఆచార్యస్య పుస్తకం రాయస్య హస్తేన వసుదేవస్య పుత్రాయ కృష్ణాయ అనంతస్య స్యూతాత్ శశిధరస్య గృహే స్వీకరోతి. అది ఏమన్నా మార్చాలా చెప్పండి. స్వీకరోతి కూడా మారాలి కదా గురువు గారు. అదే కావాలి నాకు. అందుకే పుత్రౌ అన్నప్పుడు ద్వివచనంలో వచ్చింది కాబట్టి క్రియ కూడా ఏమవ్వాలి?
స్వీకరోతః. కురుతః స్వీకురుతః. క్షమ్యతాం అంటే అది ఇప్పుడు పఠతి పఠతః పఠంతి అలా వస్తుంది కదా. అయితే ఒక పని చేద్దాం, ఇంకోటి చెప్పండి. పఠతి పఠతః పఠంతి బదులు ఇంకోటి చెప్పండి. ఇదే లిఖతి లిఖతః లిఖంతి అంటే ఇక్కడ స్వీకరోతి కుదరదు. అంటే మహోదయ ఆ. యచ్చతి రాసుకుంటే సరిపోతుందండి. అది ఎవరో ఒకటి చెప్పాలిగా మరి. అంటే యచ్చతి యచ్చతః యచ్చంతి అన్న. అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి. సరిపోయిందమ్మా. దశరథస్య పుత్రౌ రామౌ ఆచార్యస్య పుస్తకం మిగతావన్నీ రాయస్య వదిలేయండి, మిగతావన్నీ వదిలేండి, డైరెక్ట్ కిందకి వచ్చేయండి. యచ్చతః దగ్గరకు వచ్చేయండి. యచ్చతః. అదే ఇప్పుడు పైన రామః కాస్త బహువచనంలో చెబితే రామాః పుత్రాః రామాః యచ్చంతి. పుత్రాః కాదు, దశరథస్య పుత్రాః. అంటే నేను ఏం చేంజ్ అవుతుందో అవి మాత్రం చెప్పాను. కాదు, వాక్య నిర్మాణం చేస్తున్నారు మీరు. దశరథస్య పుత్రాః రామాః ఇవన్నీ సేమే వస్తది. యచ్చంతి మారుతారు. అంతే, అయిపోయింది కదా. ఇప్పుడు ఆ రాముని తీసి హరి పెట్టండి. అప్పుడు హరేహే వస్తుంది అనుకుంటా. నాకు షష్ఠి. తెలియదు, మీరు చెప్పండి. ఎవరైనా ఆ? ఇంకోటి చెప్పండి, మీరు కాదు, ఇంకోటి చెప్పండి. హరయః. హరి హరి హరయః, హరయః. హరయః. 3 చెప్పాలి. ఎవరైనా ఏమండి, 64 మంది ఉన్నామండి. ఇంకొక మనిషి దొరకట్లేదా మనకి చెప్పడానికి? కొత్త వాళ్ళు చెప్పండి అమ్మా దయచేసి. కొత్త వాళ్ళు చెప్తే వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. ఏమనుకోద్దు, మీరు చెప్పకపోతే నేనే పిలుస్తా పేరు ఇక మరి. నమస్తే గురువు గారు. చెప్పండి. దశరథస్య పుత్రః హరిః ఆ, ఆచార్యస్య పుస్తకం రాయస్య వదిలేండి, హస్తేన చివరికి వచ్చేయండి. యచ్చతి. ఆ, మిగతావన్నీ దశరథస్య మధ్యలో కామన్ కాబట్టి వదిలేయండి. దశరథస్య పుత్రౌ ఉమ్, హరిః హరి ఉమ్, యచ్చతః. ఉమ్, దశరథస్య పుత్రాః హరయః యచ్చంతి. ఉమ్. ఇప్పుడు సీత అందాం. సీత. ఉమ్. జనకస్య పుత్రి సీత ఆ, యచ్చతి. మన ఇక్కడ ప్రాక్టీస్ కోసం చేస్తున్నాం కానీ దశరథ అనే నాకే అభ్యర్థం. ఎందుకంటే రామాయణంలో దశరథుడే కావాలని రూల్ లేదు. మా నాన్నగారి పేరు దశరథుడు రాకూడదా? దశరథస్య మీ ఖాళీలో ఉన్న దశరథ రామయ్య గారి కూతురు పేరు సీత ఉండకూడదా? ఉండొచ్చు. చెప్పండి, పర్లేదు, ఏదైనా పర్లేదు, చెప్పండి. దశరథస్య పుత్రి సీత యచ్చతి. ఇప్పుడు సీత అన్నప్పుడు స్త్రీలింగమా పుంలింగమా? స్త్రీలింగం. రామ అన్నప్పుడు పుంలింగం. యచ్చతి మారిందా? మారలేదు. మారలేదు. అది విషయం. అంటే క్రియాపదము పైనున్నటువంటి చెప్పేటటువంటి దీనితో ఉన్నటువంటి ఆ లింగముతో ఆ లింగం స్త్రీలింగమా పుల్లింగమా నపుంసకలింగమా అన్న దానితో క్రియాపదం మీద ఎటువంటి మార్పు రావటం లేదు. అవునా కదా? అవును. ఇక్కడ ఉన్న కామన్ ఏమిటి? వచనము ఒకటే కామను. ఎక్కడ? రామ అన్నప్పుడు ఏకవచనము ద్వివచనము బహువచనం ఉంటుంది. యచ్చతి అన్నప్పుడు ఏకవచనము ద్వివచనం బహువచనం ఉంటుంది. అప్పుడు మాత్రమే మ్యాచ్ అవుతుంది. అంటే వచనము ఎక్కడ మ్యాచ్ అవుతుందంటే ఇప్పుడు మాత్రమే చూసుకోవాలి. ఓకేనా? లింగముతో సంబంధం లేదు. ఓకే. సీత తర్వాత రెండోది. తర్వాత ద్వివచనంలో చెప్పాలి. దశరథస్య పుత్రి పుత్రీ ఏవ పుత్రీ సీతే యచ్చతః. దశరథస్య పుత్ర్యః సీతాః యచ్చంతి. అంతే. ద్వివచనంలో పుత్రికి పుత్ర్యౌ అవుతుంది అనుకుంటా కదా గురు. పుత్ర్యౌ
పుత్ర్యో కరెక్ట్. అమ్మా చెప్పిన వెంటనే కరెక్ట్ చేసావనుకో, అమ్మో నేను తప్పు చెబుతున్నాను భయపడి ఆపేస్తారు. అంచేత నువ్వు తప్పు చేస్తే చేయని. అస్తు అస్తు మహోదయ, క్షమ్యతాం. తప్పు చేస్తే దశరథస్య తప్పులేదు. ఒక పుత్ర్యో. నిమిషం ఒక సెకండ్ ఆగి అయిపోయిన తర్వాత మళ్ళీ చదువుతాం, తప్పులన్నీ చదువుతాం. రైట్, ఇప్పుడు అక్కడికి అయిపోయిందండి. ఈ తర్వాత పుస్తకం దగ్గరకు వచ్చేయండి. దశరథస్య పుత్రః రామః. ఆచార్యస్య పుస్తకం. ఇప్పుడు దీన్ని వచనాలు మార్చండి. ఓకే. దశరథస్య పుత్రః రామః ఆచార్యస్య పుస్తకే యచ్చతి. అంతే. యచ్చతి. రాయస్య హస్తేన వసుదేవస్య యచ్చతి. అంతే. ఎందుకు యచ్చతే ఉంది ఇక్కడ? ఇక్కడ ద్వివచనంలోకి మార్చిన యచ్చతి ఎందుకు మార్చలేదు? ఎందుకంటే రామహతో లింక్ కాబట్టి. కర్త. అర్థమైందండి? ఈ అర్థమైంది. పాయింట్ అర్థమైందా కాలేదా? ఇంకొకసారి చెప్పండి గురువు గారు. అంటే ఎవడే చెప్తారు? కర్తతో క్రియ సంబంధం ఉంది, కానీ ఇక్కడ ఆచార్యస్య పుస్తకాన్ని ఏం మార్చారు అర్థం కాలేదు. ద్వివచనంలో మార్చింది అమ్మాయి. పుస్తకే అంటే- అన్న. ఆహా, ఓకే. అస్తు అస్తు. ఇంకా బహువచనం. దశరథస్య పుత్రః రామః ఆచార్యస్య పుస్తకాని యచ్చతి. అంతే. తర్వాత హస్తేన దగ్గరకు వచ్చేయండి. ఇదేం మార్చద్దు, ఎందుకంటే ఇప్పుడు హస్తేన ఎప్పుడు మారుతుంది అంటే పైన రామః దగ్గర రామం అయినప్పుడు మారుతుంది స్వస్య అయితే. అవును. కానీ ఇక్కడ రామః రామో రామః చేసిన ఈ చెయ్యబడిది రాయస్య. కరెక్ట్. ఈయన చేతులు మారాలని రూల్ లేదుగా. లేదు. అంతే. కాన్సెప్ట్ అర్థమైందా అండి? అర్థమైంది గురుగారు. రైట్. ఇప్పుడు రాముడికి ఇంకా ఉండే లక్షణాలు 2 చెప్పండి. రామః వీర్యవాన్. దశరథస్య దశరథస్య పుత్రః ధానుష్కః. పుష్కః. ధానుష్కః మంచి ధానుష్కుడు కదా. విగ్రహవాన్. ధర్మ విగ్రహవాన్. ధర్మ విగ్రహవాన్. అవునా కదా? బలవాన్. బలవాన్. దయావాన్. అయిపోయిందా? సాహితీ శాంతవాన్. సాహితీ గారు. మహోదయ చెప్పండి మహోదయ. ఇప్పుడు ఈ ఏమేం చెప్పారు వీళ్ళు? రాముడికి 3 చెప్పారు. ఏమేమి చెప్పండి ఒకసారి. మానుష్కః, ధర్మ విగ్రహవాన్, మూడోది మీ నోటికొచ్చి చెప్పండి. నీలమేఘ శ్యామః. పోనీ అంత పెద్దది ఎందుకు? గుణ సంపన్నః. గుణ సంపన్న. బాగుంది. 3 పేర్లు గుర్తుపెట్టుకుంటా సార్. మళ్ళీ అనండి అమ్మా, అందరికి గుర్తున్నందుకు. ధానుష్కః, గుణ సంపన్నః, విగ్రహాన ధర్మ విగ్రహవాన్. ధర్మ విగ్రహ అన్నారు కదమ్మా. ఇప్పుడు రామః బదులు రామం అందాం. అలాగే మహోదయ. రామం. చెప్పండి. ఇవన్నీ కలిపి చెప్పండి. దశరథస్య పుత్రం ధానుష్కం, గుణ సంపన్నం, రామం. అంతే. ఇంకా రామేణ అనాలా? మూడోది ఏమిటమ్మా విభక్తి? రామేణ. రామేణ. చెప్పండి. దశరథస్య పుత్రేణ. రామేణ వద్దు, రామేణ వద్దు. ఇప్పుడు ఏం చెప్పారు? రామం చెప్పారా? రామం చెప్పాం మహోదయ. దాని ద్వితీయ విభక్తి ద్వివచనం ఏమిటి? రామం రామౌ. అది చెప్పండి ఇప్పుడు. దశరథస్య పుత్రౌ రామౌ ధానుష్కౌ గుణ సంపన్నౌ
రామౌ అనొచ్చు. ఇంతకు ముందు మధ్యలో రామో పెట్టినా కూడా తప్పు లేదు. ఆ, అయిపోయిందా? అంతే మహోదయ. లేకపోతే ఇంకొక మాట చెప్పండి. ఇప్పుడు ఎట్లా ఏదో ఒక కొత్త రూట్ స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ చెప్పండి ఒకసారి అదే మాట. దశరథస్య పుత్రౌ ధానుష్కౌ గుణసంపన్నౌ రామౌ. ఆగండి. ధానుష్కౌ తర్వాత ఆగండి. రామౌ ధానుష్కౌ రామౌ గుణసంపన్నౌ. ఆగు తల్లి మళ్ళీ చెప్పు. ఒక్క నిమిషం దశరథస్య అందరూ జాగ్రత్తగా ఇది ఫాలో కండి. చెప్పండి. దశరథస్య పుత్రౌ ఉమ్. ధానుష్కౌ ఆగండి. రామౌ రామౌ ఆచార్య దగ్గర నుంచి చదవండి 4-5. ఆచార్యస్య పుస్తకం రాయస్య హస్తేన వసుదేవస్య. ఆగండి. అక్కడ వదిలేసింది ఏమిటి? ఇక దశరథస్య పుత్రం ధానుష్కోత్రం ఏదో వదిలేశారు. సర్వగుణ సంపన్నౌ. ఇక్కడ పెట్టండి. ఈ రాయస్య హస్తేన సర్వగుణ సంపన్నౌ. రాయస్య హస్తేన సర్వగుణ సంపన్నౌ వసుదేవస్య. యచ్చతి అనండి. యచ్చ- యచ్చతి కాదు. యచ్చతః. రామౌ కదా. యచ్చతః. అయిపోయిందా? యచ్చతః. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ దశరథస్య పుత్రౌ అనే ధానుష్కౌ సంపన్నౌ అన్నది ఆ పక్కనే ఉండాలని రూల్ లేదు. రాయస్య హస్తేన దగ్గర పెట్టచ్చు, శశిధరస్య గృహే పక్కన పెట్టచ్చు, అనంతస్య స్యూతాత్ ముందు పెట్టచ్చు, మీ ఇష్టం. అంతే మహోదయ. ఇది అర్థమైందా అండి? అందరికీ ఇది అర్థమైందా? రైట్. ఇప్పుడు అంటే ఒక నిమిషం గురువు గారు, అంటే రాముని యొక్క విశేషణాలు ఎక్కడైనా పెట్టచ్చా? రాము పేరు ముందు మాత్రమే పెట్టాలని రూల్ లేదా? లేదు, అదే చెప్తున్నా. ఆ, నిన్న ఓకే. చెప్పిన ఒక అంటే శ్లోకం గుర్తు చేస్తా మీకు. అస్తు ఏంటది? మహోదయ. ఏం శ్లోకం చెప్పాను? ఏ శ్లోకం చెప్పానమ్మా? అదే భగవద్గీతలో శ్లోకం కాదు చెప్తారు. కాదు. తపస్వాధ్యాయ నిరతం. ఏ విభక్తిలో ఉంది? తపస్వి వాగ్విదామరం. అది అంటే ఆయన విశేషణాలన్నీ. ఒక్క నిమిషం. తపస్వాధ్యాయ నిరతం ఏ విభక్తిలో ఉంది? చతుర్థి విభక్తి. నిరతం. ద్వితీయ. తపస్వి ప్రథమ. వాగ్విదాంబరం ద్వితీయ. నారదం ద్వితీయ. పరిప్రచ్ఛ పక్కకు పెట్టాడు క్రియాపదాన్ని. వాల్మీకి ప్రథమ. ముని పుంగవం ద్వితీయ. ఇప్పుడు ఈ ముని పుంగవం ఎవరికి సంబంధించింది? నారదుడికా నారదుడికి. వాల్మీకా? నారదుడికి. నారదుడికి. ఎందుకు? నారదుడు ద్వితీయలో ఉంది, ముని పుంగవం కూడా ద్వితీయలో ఉంది కాబట్టి. తపస్వి ప్రథమలో ఉంది, వాల్మీకి ప్రథమలో ఉంది. ఒక పక్కన ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? దూరంగా ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్లోకాన్ని పదాలు విడగొట్టి విభక్తులు రాసేసి ఏ విభక్తికి ఆ విభక్తి డబ్బాల్లో పోసేస్తే ఏమవుతుంది? తపస్వి వాల్మీకి అని తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం నారదం పరిప్రచ్ఛ. అర్థం వచ్చింది. అంటే నేను ఇటు రాయనండి అంటే పరిపప్రచ్ఛ నారదం మునిపుంగవం వాగ్విదాంబరం తపస్వాధ్యాయ నిరతం వాల్మీకి తపస్వి అని కూడా రాయొచ్చు. తపస్వి వాల్మీకి అని రాయండి. ఎవరైనా వద్దంటే నాకు చెప్పండి వచ్చి. ఈ విషయం అర్థమైందా? అర్థమైంది. రైట్. ఇప్పుడు రామం అయిపోయింది. రామేణతో చెప్పండి తల్లి ఎవరైనా. రామేణ. దశరథస్య పుత్రః రామేణ. దశరథస్య పుత్రేణ. దశరథస్య పుత్రేణ రామేణ ఇంకా రెండు ఉన్నాయి.
పుస్తకేన కాదండి సత్యవతి గారు, మిగతా వదిలేసేయండి. దశరథస్య పుత్రేణ ధానుష్కేణ గుణ సంపన్నేన గుణ సంపన్నేన రామేణ అంతే. యచ్చతి. ఎచ్చతొద్దు, ఆ, అది తర్వాత పెడదాం. అది మీరు కావాలంటే తృతీయలో కలుపుకోవచ్చు కానీ వద్దు, ఇక్కడ వద్దు. అది రామేణ అయిపోయింది. ఏకవచనం అని క్రియాపదం ఏకవచనం అని. క్రియాపదం జోలికి పోదు. పైన విశేషణాలు విశేష్యము ఒకే విభక్తిలో ఉంటాయి అని మీ బుర్రలో కూర్చోవడం కోసం ఈ ప్రయత్నం. రామాత్ అంటే ఏం చేయాలి? దశరథస్య పుత్రాత్ రామాత్. సార్ మూర్తి గారు మీరు మాట్లాడలే, మీరు చెప్పండి. రామాత్ పంచమీ విభక్తి. మూర్తి గారు అయ్యా చెప్పండి. చెప్పండి. రామాత్ దశరథస్య పుత్రః దశరథస్య పుత్రాత్ రామాత్ ఆచార్యస్య పుస్తకం. కాదు, ఇంకా రెండు విశేషాలు ఉన్నాయి. గుణ సంపన్నాత్ ధానుష్టాత్ రామాత్. రామాత్ రామాత్. ఈ కాన్సెప్ట్ అర్థమైందా కాలేదా? ఇంకొకసారి చెప్తాను సార్. నేను చెప్పండి. ఎవరైనా చూపించమంటారా అక్కర్లేదా? స్లైడ్ చూపించాలా అక్కర్లేదా? చూపించండి సార్. రైట్, మీరు అడిగితే చూపిస్తా, లేకపోతే చూపించా. చెప్పండి. పద్మ గారు మీరు రెడీగా ఉండండి అమ్మా, నెక్స్ట్ కి మీరే. సత్యవతి గారు చెప్పండి. దశరథస్య పుత్రే రామస్య గుణ సంపన్నౌ ఓకే కాదు, చిన్న తేడా ఉందమ్మా సత్యవతి గారు. చెప్పండి సార్. ఇప్పుడు ఒక్కసారి పద్మ గారు చెబుతారు, జాగ్రత్తగా ఫాలో కండి. అయితే సార్ తప్పకుండా. మళ్ళీ ఈ వీడియోని మీరు మళ్ళీ 1-2 సార్లు చూడండి అమ్మా, కాన్సెప్ట్ కోసం. మీకు సెట్ కాలేదు ఇంకా. అట్లా ఓపెన్ అయిన నోట్తో చెబితే మీరు ఎక్కడ తప్పుపోతున్నారో దొరుకుతుంది. చెబితే ఏమైనా తప్పుపోతున్నారు భయపడ్డారనుకోండి, దాన్ని నేను మార్చలేను, ఎవడు మార్చలేరు. కనుక తప్పో ఒప్పో మా గురువు గారు చెప్పినట్లు అబద్ధం వా సుబద్ధం వా కుంతి పుత్రో వినాయక అన్నాడు ఆయన. అది ఎట్లా అవుతాడు? అది అంతే, ఆయన అనేసాడు. తర్వాత చూస్తున్నాం. సెంటెన్స్ ప్రకారం కరెక్టే కదా. అంతే మరి, తప్పే ఉంది. అందుకని దాని జోలి పోకండి. ఇక్కడ మనం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రం చెప్పుకుంటున్నాం. పద్మ గారు ఇప్పుడు మీరు ఈ రాముణ్ణి తీసేసి సీతను పెట్టండి తల్లి. పద్మ గారు పద్మ గారు ఒకటోసారి జనకస్య పుత్రి చెప్పండి. ఎవరో మొదలెట్టారు చెప్పండి, పర్లేదు. జనకస్య పుత్రి అంతవరకు చెప్పాను సార్. సీత అనండి. సుందరి ఎందుకు సీత అనండి. జనకస్య పుత్రి సీత
సుందరి గుణవతి ఉమ్, జానకి రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ద్వితీయ విభక్తిలో చెప్పండి. జనకస్య పుత్రి సీత సీతాం పుత్రికి ఏమిటి? పుత్రి జనకస్య పుత్రి పుత్ర్యా మూడు వచనాలు చెప్పండి. పుత్రి అనే శబ్దానికి 3 వచనాలు చెప్పండి. పుత్రి పుత్ర్యా ఆహా, పుత్రి ఎవరైనా హెల్ప్ చేయండి అమ్మా. పుత్రీం పుత్రి పుత్ర్యౌ పుత్ర్యః ఆ ఏం చెప్పారమ్మా వాళ్ళు? పుత్రి పుత్రి పుత్ర్యౌ పుత్రి పుత్ర్యౌ పుత్ర్యః. పుత్ర్యః రైట్. జనకస్య పుత్ర్యౌ జనకస్య పుత్ర్యౌ సీతాకేమిటి? సీత సీతే సీత సీతాః సీతే సీతే అనండమ్మా. సీతే 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 జనకస్య పుత్ర్యౌ సీతే విశేషణాలు ఏవో వదిలేశారు, ఏదో గుణవతి ఏవో చెప్పారుగా. లోకమాతే మాత్రే లోక మాతే ఉండదమ్మా, మాత్రే మాతేనే ఉంటుందా? మాత్రే అని ఉంటుంది అనుకుంటున్నాను సార్. కాదు, మాత్రే అంటే చతుర్థి విభక్తి. మాతరం సరే, అట్లా ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఇంతకు మించిన వాక్య నిర్మాణం మహాకవులు కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ విభక్తులే ఉన్నాయి కాబట్టి. అర్థమైందా అండి? చిన్న డౌట్ సార్, ఈ అడగమంటారా? పెద్దదే అడగండి, పర్లేదు. విశేషణాలన్నీ ఒకే విభక్తిలో ఉండాలి. అంతే. అవును, కర్త ఏ విభక్తిలో ఉంటే ఆ విశేషణాలు కూడా అదే విభక్తిలో ఉండాలి. థ్యాంక్ యూ. అదే డౌట్ ఏదైనా వచ్చింది. కర్తే కాదు, కర్మ అయినా అంతే, క్రియ అయినా అంతే, హస్తేనా ఉంది కదండి. హస్తేన హస్తేనా అని దానికి విశేషణాలు చెప్పాలంటే చెప్పండి, మీ ఇష్టం వచ్చినన్ని. ఏ ఏ విభక్తులు? చేతికి సంబంధించింది రాయండి. చేతికి కంకణాలు ఉన్నాయండి. కంకణయుతం, కంకణయుతేన హస్తేన అనొచ్చా? అనొచ్చు. తర్వాత ఇంకేమనొచ్చు చేతికి? దక్షిణ హస్తే దక్షిణే. దక్షిణ హస్తేన. ఒక్క నిమిషం, ఇక్కడ దక్షిణ హస్తేన అని దక్షిణ ప్లస్ హస్తం కలిపేస్తే దక్షిణ హస్తేన అనొచ్చు. అంతే. కలపకుండా చెబితే దక్షిణేన హస్తేన అని అది అంటే సమస్త పదం అయితే ముందు మళ్ళీ విభక్తి ఏం మారదు. ఇది తర్వాత చెప్పుకుందాం. మళ్ళీ ఈ సమస్త పదాలు వచ్చినప్పుడు విడగొట్టడము కలపడం అనేది ఇంకో పాఠంలో చెప్పుకుందాం. ఇవాళకి చిన్న వాక్య నిర్మాణం చేసుకుందాం. ఇవాళ మనకు అర్థమైంది ఏమిటి? ఏ పదమైనా సరే దాని విశేషణాలు విశేష్యాలు కూడా ఒకే విభక్తిలో ఉండాలి. ఇది అర్థమైందా కాలేదా? అర్థమైంది. మనం రాసేటప్పుడు ఏ విభక్తి రాస్తున్నామో వాటి విశేషణాలన్నీ ఆ విభక్తిలో పెడుతూ విశేషణాలు తీసుకుపోయి కిలోమీటర్ అవతల పెట్టినా కూడా మనకి దిగులు లేదు, అర్థం మారదు. ఇది కూడా అర్థమైందా? అర్థమైంది. అర్థం అయినట్టు అనిపించిపోయిందా? లేదు సార్, అర్థమైంది. అది కనుక ఏమండి, ఇంకేముంది మనకి? ఇంకేం చెప్పుకోవాలండి? నిన్నట్లాగా హోంవర్క్ ఇవ్వండి సార్, ఏదో చేస్తాను తప్పకుండా. అన్నొస్తాయి. ఇక అప్పుడే అయిందా పిక్చర్? ఇంకా సినిమా పిక్చర్ అభి బాకీ హై, పిక్చర్ అభి బాకీ హై, అభి ట్రైలర్ హై.
ఇంకా ట్రైలర్ లోనే ఉన్నాం మనం, అసలు పిక్చర్ లోకి వెళ్ళాలి కదా అండి. బీచ్ లో మంచి కార్లు తిరుగుతున్నాయి సార్. ఏదండి కారు శబ్దం వస్తుంది గురుగారు. కోలం బీచ్ లో కార్లు తిరుగుతున్నాయి అంటున్నాను. ఏం అదిగా సార్ చేస్తామండి, కొబ్బరి చెట్టు కనిపిస్తుంది. అవునండి. సంతోషం కారు మొత్తం కొబ్బరి మోగిస్తున్నది. చెట్టు అన్నారు. గురుగారు కారులో ఉన్నట్టుంది. ఇప్పుడు లేదండి, నేను ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు ఇది ఒక్కసారి గమనించండి. ఇది ఒక్కసారి మీరు ఈ స్లైడ్ ని గమనించండి. ఏ శబ్దాలు ఉన్నాయి పైన? ఈ మధ్యలో 2 ఎల్లో గీతలు ఉన్నాయి, గమనించండి. ఆ, ఓకే, ఈ ఎల్లో గీతల పైన ఉన్నవి పుంలింగ రూపాలు. ఆ, ఏ రూపాలు? పుల్లింగ రూపాలు. ఆ మధ్యలో ఉన్నవి నపుంసకలింగ ఉన్నవి. రూపాలు. ఆ, దాని కింద ఉన్నవి దాని కింద ఉన్నవి స్త్రీలింగం స్త్రీలింగ రూపాలు. దాని కింద ఉన్నవి ఏమిటి? స్త్రీలింగక రూపాలు. కాదు, నువ్వు నేను అని. అస్మద్ యుష్మత్. ఆ, కనపడట్లేదా అస్మద్ యుష్మత్? ఉంది గురుగారు. త్వం యువం. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పుంలింగం ఈ ఏతద్ తత్ ఇవేవైతే ఉన్నాయో ఇది శబ్ద రూపం ఏమిటి అంటే ఏతత్, ఏతద్, తద్, కిం, ఇదం, భవత్ ఇవే ఉంటాయి. ఇది పుంలింగంలో అయితే ఏషః లా మారుతుంది. ఏషా అవుతుంది. ఈ ఏతద్దే విభక్తి ప్రత్యయాలు కలిసిన తర్వాత ఏషా అవుతుంది. కనుక ఏ శబ్దం అయ్యా అంటే ఏతద్దు, తత్, కిము, ఇదము, భవత్ అనే చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు గమనించండి. ఏషః నిలువుగా చదవండి సార్. ఏషః, ఆ, ఏషః, సహ, కహ, యః. ఆ, కనుక మీరు రాసేటప్పుడు ఎవడిని అని తలుచుకున్నారు అనుకోండి, యహతో రాస్తారు, ఆ, కహ రాస్తారు, వాడు అంటే సహా రాస్తారు, వీడు అంటే ఏషః అంటారు. ఆ, లేదా నపుంసకలింగంలో ఏతత్తు, ఏతద్దు, తత్తు, తద్దు, కిమ్ము, యమ్ము, ఇదమ్ము. ఆ, అదే స్త్రీలింగం అయితే ఏషా, సాక, యా, ఇయం భవతి. ఆ, ఇటు ప్రథమ ఏకవచనంలో గాని, ద్వివచనంలో గాని, ఆ బహువచనంలో గాని అక్షరం చివరి పదాంతములో ఏమన్నా మార్పులు ఉన్నాయా, సమానంగా ఉన్నాయా, ఇది గమనించండి. ఔ వస్తుంది. ఏ తౌ తౌ అట్లా. అదిగా సార్, ఇప్పుడు ఇక్కడ తౌ వచ్చింది, ఏ తౌ వచ్చింది, ఆ, కింద తౌ వస్తుంది, కింద కౌ వస్తుంది, కింద యౌ వస్తుంది, ఔ. తర్వాత ఈ మౌ వస్తుంది, తర్వాత అదే అదే భవన్ తౌ వస్తుంది. అంటే ఏదైనా ఔ మారిందా? అంతే అంతే. ఔ మారలేదు. శ్రీలంకల్లో మారుతుంది. స్త్రీలింగంలో ఏం మారింది చదవండి. ఏతే, ఆ, చెప్పండి. ఏతే, తే, కే, ఏ, ఇమే. అదే, అయిపోయింది. భవత్యౌ మారింది. భవతి వదిలేసాడు కాసేపు. ఇబే వరకు ఏ ఏ ఏ ఏ ఏ అని వచ్చిందా? అవును. వచ్చింది. యువతలకు వస్తే ఏతాహ, తాహ, కాహ, యాహ, ఇమాహ ఏమన్నా ఆ. మారాయా? మారలేదు. అంటే మీకు ఏతత్ శబ్దం వస్తే తత్ శబ్దము, కిం శబ్దము, యత్ శబ్దము వచ్చే ఇమేజ్ ఇదన్ శబ్దం వచ్చినట్ట రానట్ట? వచ్చినట్టే. వచ్చినట్టే. అంటే ఒకటి కొంటే 5 ఫ్రీ అండి మీకు ఇక్కడ. అవును. ఒకటి నేరిస్తే 5 ఫ్రీ.
ఇది పైన ఒకటేసా కాబట్టి ప్రథమలో. ఇక రామః చూడండి, ఈ అకారాంత శబ్దాలు చూడండి. రామః, రామ కాస్త అవుతుంది. రామ అన్నది హరి, గురు, పితృ, గో ఉన్నాయి కదా. ఇందులో ఉన్న చివరి దాని స్థానంలో ఆహా వస్తుంది. రామః, హరిహి, గురుహు. రు ఉంది కాబట్టి ఉహు అయింది, ఊ అయింది, అవ అయింది. అంటే ఊ కాస్త వా అవుతుంది, ఈ కాస్త యా అవుతుంది. నిన్నే చెప్పుకున్నాగా. హరయః, గురవః, పితా, పితరౌ, పితరః, గౌః, గావౌ, గావః, జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. ఇట్లా ఏమి రమా, ఆ, ఏమి మార్పు లేదు. మతి, ఈ, గౌరీ, ఈ, ధేనుహు, ఉహు, వధు, ఊహు, మాతృ, ఆ. ఇదే ద్వివచనానికి వచ్చారనుకోండి, ఏతద్, ఏతమ్ము, తమ్ము, కమ్ము, యమ్ము, ఏనము, ఇమమ్ము, భవంతం. ఏతౌ, తౌ, కౌ, యః, కౌ, యౌ, ఇమౌ, ఏనౌ, భవంతౌ. ఏతాన్, తాన్, కాన్, యాన్, ఇమాన్, ఏనాన్, భవతః. ఏతత్, తత్, కిమ్ము, యమ్ము, ఇదము, ఏతే, ఏనే, తే, కే, ఏ, ఇమే, ఏనే, ఏతాని, ఏతాని, తాని, కాని, యాని, ఇమాని, ఏనాని. ఏతాం, తాం, కాం, యాం, ఇమాం, ఏతాం, ఇమే, ఇమే, ఏనే, ఏతే, తే, కే, ఏ. ఇవేం మారట్లేదు మనకి. ఇక మీరు తృతీయకు వచ్చారనుకోండి, ఏ రామ ఏదైతే ఉందో జ్ఞానాకి అదే ఉంటుంది. ఇన, ఇన, ఉన, ఉన, అవే ఉన్నాయిగా పైన కింద కూడా. త్రివచనాలు చూడండి, ఆభ్యాం, 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 పైనుంచి కింద దాకా ఒకటే ఉన్నాయా ఆభ్యాములు? ఇవన్నీ బిహిలే ఉన్నాయా? చతుర్థి ఏది? ఏతేనా, ఏతే. ఇక్కడ చూసుకోండి, ముందు ఇది చూడాలి కదా. ఏతద్ తృతీయలో ఏతద్, ఏతాభ్యాం, యాభ్యాం, కాభ్యాం, యాభ్యాం, తైహి, యైహి, తాభి, తాభి. రామాయణ ఏదైనా బిహిలే, ఏదైనా భ్యాములే. చతుర్థికి వస్తే కూడా అన్ని భ్యాములే, అన్ని భ్యాహలే, అన్ని భ్యాములే, అన్ని భ్యాహలే. కనుక మీరు ఏ రూపాన్ని తెలుసుకోవాలి కొత్తగా? ఒకటి కొంటే 100 ఫ్రీ అండి బాబు మన సంస్కృతంలో. పంచమీ భక్తి చూడండి, భ్యాం, 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 అంతే. రామ, మళ్ళీ రామ ఇత్యాది శబ్దాలకు వచ్చిన ఇవే. అంటే కామన్ నౌన్ అయినా ప్రాపర్ నౌన్ అయినా మార్పులు లేవు. ఏ తయోహో, తయోహ, కయోహ, అయోహ, అనయోహ, ఏషాం, తేషాం, కేషాం, సాహ. ఇదేది షష్ఠి. ఇట్లండి, అయోహ, యోహ, ఓహో, రోహ, ఓహో, యోహ, 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 నాం, 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 అదే ఉంది పైన వెనక, అది కూడా ఉంది. ఆమెగా వస్తుంది. సప్తమి తయో, ఏషు, షు, 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 సు, 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 ఏషు, షు, సు, యుసు. ఏం మారిందండి? ఎక్కడైనా ఏమైనా మార్పు ఉందా? మనకి ఇప్పుడు శబ్దాలు కష్టమవుతాయా, తేలికవుతాయా? తేలికవుతుంది. ఇంతేనండి. సంస్కృతం అంటే ఇంత తేలికండి. గురుగారు మళ్ళీ ఒకసారి సప్తమి చూపించండి, ప్రింట్ స్క్రీన్ షాట్ తీసుకుంటాను. అట్లా అంటారా? ఇప్పుడే క్లోజ్ చేసి ఒక్క నిమిషం అండి. సప్తమి కదా చూపించమన్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ కొట్టేశారా? అవును మహోదయ, తీసుకుంటున్నాను. వెరీ గుడ్. ఏం తప్పలేదు, తీసుకోండి. తీసుకోవడం కోసమే కదా ఇవన్నీ ఉన్నవి. అదే అదే, అవును. సార్ గ్రూప్ లో ఏది నా పెట్టండి సార్. ప్రాపర్టీ కాదండి. ఇగో సప్తమి. గురువు గారు ఒక విన్నపం గురువు గారు. ఇవన్నీ మాకు పంపించండి గ్రూప్ లో అంటారు, అంతేనా? ఆహా, లేదు లేదు, ఇది కాదు గురువు గారు. ఇది అయిపోయినాక మళ్ళీ మీ క్లాస్ ఉండదని ఇప్పుడే బాధేస్తుంది. మీరు మళ్ళీ పిహెచ్డికి ఇలాగే కంటిన్యూ చేయండి గురువు గారు. తీసుకున్నారండి? తీసుకున్నాను మహోదయ. ఇది కూడా తీసుకోండి మరి. రెండోది రామ, హరి, పితృ, గో శబ్దంవి. తీసుకున్నాను కూడా. రైట్. అంటే ఏ మార్పు లేదు అని చెప్పడం నా పరమ తాత్పర్యం.
ఇది వాక్య నిర్మాణానికి ఇవాళ మనం చెప్పుకున్న ఒక పాఠం. ఇందులో ఇంతకు మించి వాక్య నిర్మాణము ఏమీ లేదు. మీరు పడాల్సిన కష్టం ఒక చోట ఉన్నది. ఆ కష్టాన్ని పడాల్సింది ఏమిటో రేపటి క్లాస్ లో చెప్పుకుందాం. ఇవాళ క్లాస్ లో ఇంక అయిపోయింది. ఇవాళ క్లాస్ టైం అయిపోయింది. ఇవాళ క్లాస్ మీద మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే, అంటే అర్థమైంది, కన్ఫ్యూజన్ గా ఉంది, అయ్యో ఇంత కష్టమా, భయం వేస్తోంది, ఏమన్నా అనండి, ఒకసారి అనేయండి. కొంచెం బుర్ర వేడెక్కింది ఇంకా మహోదయ, అంతకనే ఎక్కువ ఏం లేదు. ఏం మళ్ళీ లేదు. చల్లబరిస్తే మళ్ళీ మామూలుగా వస్తుంది. విభక్తుల్ని బాగా చదువుకోవాలి గురుగారు. విభక్తుల్ని బాగా చదువుకోవాలి. చదివాం, గట్టి పట్టాలి. ప్రవేశాలు చదివాం, కానీ మీరు చెప్తే ఇంకా మళ్ళీ రీకలెక్ట్ అయింది గురువు గారు. నేను చెప్పింది ఇక్కడ ఏంటంటే విభక్తులు చదువుకోమని చెప్పలా. ఏ విభక్తికి మార్పులు లేవు, అన్ని విభక్తులు ఒకేలా ఉన్నాయని చెప్పాను నేను. అదే చెప్తున్నాను. మేము సాధన. అప్పుడు ప్రతిదీ చదివే వాళ్ళము, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చేంజ్ చేసేసుకుంటున్నాం. అంతే. సాధన ఒకటి కొంటే రోజు 100 ఫ్రీ. గురువు గారు ఇప్పటి వరకు అందరికి అన్ని వచ్చు, నాకే ఏమి రావు అనుకునేవాడు సార్. కానీ అందరికి ఏమి అందరం రావు. ఒకే బోట్ లో ప్రయాణిస్తున్నాం అని చెప్పి తెలిసింది నాకు. ఇది అందరికి అన్ని వచ్చు, నాకే ఏమి రావట్లేదు అని చెప్పి అనుకునేవాడిని ఇప్పటి వరకు. ఆ, కానీ అందరూ కన్ఫ్యూజింగ్ స్టేట్ లోనే ఉన్నారని అర్థమైంది నాకు. కనుక మీరు అనవసరంగా మీ మీద తప్పుడు అభిప్రాయం పెట్టుకున్నారనే కదా. అవునండి, ఆ, ఎవరికి ఏమి రావు, అందరు నేర్చుకుంటున్నారు. అందరూ నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నారు తప్ప అందరూ నేర్చుకొని కంప్లీట్ గా పర్ఫెక్ట్ అయిన స్టేజ్ లో లేరని చెప్పి తెలుసు. లేదు. విద్యార్థులే. ఇది నిజమండి. అందరము అనగా మనందరము అదే స్టేజ్ లో ఉన్న వాళ్ళమే. గురువు గారు ఒక చిన్న డౌట్ అండి. అడగండి, పరిమళ గారు అడగండి. ముందు మీ లైట్ వెలిగింది. నేను సాంస్క్రిట్ కోర్సెస్ ఏమి ఏం చేయలేదండి ముందర. నేను చేయలేదమ్మా, మన ఇద్దరం ఒకటే. అయ్యో, అయితే నేను అంటే ఏ రకంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది? నేను నా ఫ్రెండ్ ఇద్దరం చేయలేదు, శైలజ కూడా. ఎవ్వరూ చేయక్కర్లే, నేను చేయలేదు. ఇవాళ మీకు టేబుల్స్ పెట్టా, ఇవాళ చూసారు కదా వీడియో. ఓకే, మళ్ళీ ప్లే చేయండి, ఫుల్ స్క్రీన్ లో ప్లే చేయండి. సరే. స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి, బట్టి పట్టద్దు. పైనుంచి కిందకు ఒకసారి పరిశీలించండి, అబ్జర్వేషన్ చేయండి అమ్మా. మనం హయ్యర్ క్లాసెస్ లోకి వస్తున్నప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ బై అబ్జర్వేషన్, నాట్ బై హార్టింగ్. ఏం చేంజ్ వస్తుంది, దీనికి దానికి చేంజ్ ఏమిటి అంతే మనం చూడాల్సింది. ఆ చేంజ్ పట్టుకుంటే దీన్నే డిఫరెన్షియల్ పట్టుకున్నాం అనుకోండి, దట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. యు ఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఏ శబ్దానికైనా అది స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా అన్న సమస్య లేకుండా, ప్రథమన, ద్వితీయన, తృతీయన, చతుర్థ్య లేకుండా ఒక విభక్తి తాలూకు రూపం తెలిస్తే అన్నిటికీ అదే రూపాలు, ద్వివచన బహువచనాల్లో. మార్పు ఎక్కడ వస్తుంది? ఏకవచనంలో మాత్రమే మార్పులు వస్తున్నాయి. వాటిని కొంచెం గమనించుకుని, వాటిలో కూడా కామన్ డినామినేటర్ ఉందమ్మా. సాంస్క్రిట్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అది రావటానికి ఒక కామన్ డినామినేటర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనంటే, మళ్ళీ మిమ్మల్ని బెదిరించేలా చెప్పాలంటే, ప్రాతిపదికకి ప్రత్యయం కలిస్తే ఏ ప్రత్యయం కలుపుతారండి? సు ఔజస్సు, అమ్మౌషస్సు, టాభ్యాంబిస్సు, ఞేభ్యాంబిస్సు, ngసిభ్యాంబిస్సు, ngసోసాము, ngయోసుపు, ఇవేగా. ఈ 21 కలుపుతారు. దేనికైనా ఈ 21 కలుపుతారు. కనుక ఎందుకు మార్పులు వస్తాయి? చిన్న చిన్న మార్పులు వస్తాయి. ఏది? కారాంత శబ్దాల్లో కొన్ని మార్పులు వస్తాయి, విభక్తి సంధి కార్యాల వల్ల కొన్ని మార్పులు వస్తాయి, అంతే. ఆ సంధి కార్యాల వల్ల మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు జస్త్వము అంటాడు, లేకపోతే జస్త్వ సంధి అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో యణాదేశ సంధి రావచ్చు, ఇంకో సంధి ఏదో రావచ్చు. ఆ రావటం వల్ల ఏమన్నా మార్పు జరిగితే జరగచ్చు, కానీ రూప నిర్మాణంలో అన్ని సమానమే. కొన్ని చోట్ల ఆదేశాలు చెప్పుకున్నారు, అవి మనకి ప్రస్తుతం అవసరం లేదు. ఇది క్లియర్ అండి?
గురుగారు ఇన్నాళ్ళు నాకు విభక్తులు రాదు అనుకున్నానండి. ఇప్పుడు పర్వాలేదు, నాకు కూడా వస్తాయనిపిస్తుంది అనమాట. ధైర్యం వచ్చింది గురుగారు. చిన్న మార్పు మార్చండి అమ్మా. చెప్పండి ఇన్నాళ్ళు సార్. నాకు విభక్తులు రావనుకున్నాను అనండి. ఇన్నాళ్ళు నాకు విభక్తులు రావు అనుకున్నాను. ఇప్పుడు నాకు విభక్తులు నేర్చుకోవాల్సిన అవసరం కనబడట్లేదు. ఇప్పుడు నాకు విభక్తులు నేర్చుకోవాల్సిన అవసరం కనిపించలేదు. ఎందుకంటే అన్ని ఒకటే కదా, కొత్తగా ఏం నేర్చుకుంటారు? నాకు కొంచెం ధైర్యం వచ్చింది గురుగారు. మీకు ధైర్యం ఇవ్వటమే నా పని. ధన్యవాదాలు గురుగారు. నేనేమి కొత్తది ఏమీ చెప్పట్లేదు. మీకు తెలియని విషయాలు నేను ఏమీ చెప్పట్లేదు. కేవలంగా మీకు తెలిసినవే మీకు తెలియని విధంగా చూపించి చెప్తున్నా అంతే. ఇంగ్లీష్ నుంచి సాంస్క్రిట్ ట్రాన్స్లేట్ చేయడానికి కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. ఇంకేముందండి, ఇంకా ఇబ్బంది ఎక్కడుందండి మీకు? అంటే దాని ఫార్మేషన్ వేరేగా ఉంటుంది, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. మీరు కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటే మీరు ఇంగ్లీష్ వచ్చుగా మీకు? వచ్చు. నాకు చెప్పండి, దాని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ మీకు తెలిసిన కాంప్లెక్స్ సెంటెన్స్ ఒకటి చెప్పండి సూర్యనారాయణ గారు. కాంప్లెక్స్ అంటే మామూలు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి చూస్తారు. పర్లేదు చెప్తారా? మనకి మన సార్ పేరేంటి, రాజయ్య గారు చెబుతారు, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ కదా సార్. ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ చెప్పండి సార్ మాకు. I went to the park. It is far away from our house. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. I went to the park which is far away from our house. రైట్. సూర్యనారాయణ గారు విన్నారా వాక్యం? విన్నానండి. దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ రెండు ముక్కలు చేసి రెండు సింపుల్ సెంటెన్స్ చేయండి. I went to the park. The park is far away from our house. అయిపోయిందా? ఇందులో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నా, సంస్కృతం మాట్లాడట్లే. అది చెప్పండి రెండు వాక్యాలు. అహం ఐ వెంట్ టు ది పార్క్ చెప్పండి. I went to the park. దాన్ని చెప్పండి. ఇది పాస్ట్ టెన్స్ లో ఉందా, ప్రెసెంట్ టెన్స్ లో ఉందా? పాస్ట్ టెన్స్ లో ఉంది. రైట్. వెంట్ అన్న దానికి సంస్కృతంలో మీకు తెలిసినటువంటి క్రియాపదం ఏమిటి? జానామి. గచ్చతి. గచ్చతి. గతవాన్. 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 ఎవరు? అహం. నేను అంటే అహం. పార్కు కి ఉండండి. పార్కు కి ఉద్యానవనం. ఉద్యానవనం. గతవాన్. ఇప్పుడు చెప్పండి వాక్యం. అహం ఉద్యానవనం గతవాన్. ఇప్పుడు తర్వాత రెండో వాక్యం ఏమిటి? ఉద్యానవనం గృహతః దూరః అస్తి. దూరే అస్తి. దూరే అస్తి. దూరము నందు ఉన్నది కదా. ఆ. ఇప్పుడు ఏంటి, ఎవరు ట్రాన్స్లేట్ మీరు చేశారా, రాజయ్య గారు చేశారా, పరిమళ గారు చేశారా, చలపతి గారు చేశారా? నేనే చేశాను. మీకు భయం ఎందుకు వచ్చింది ఇప్పుడు? సింపుల్ సెంటెన్సెస్ వస్తాయి కానీ దాంట్లో 3-4 కలిసి ఉంటాయి సార్. అవి దాన్ని ముక్కలు చేయండి సార్. నేను ఇప్పుడు చెప్పింది అదే. ముక్కలు చేసి చేయాలి అంతే. మీకు తెలిసిన భాషలో వాటిని ముక్కలు చేసి సేమ్ అదే ఫార్మాట్ లో మనం రాయవలసిన అవసరం లేదంటారు. అంతే కదా మీరు చెప్పేది? అంతే కదా. మరి ఇప్పుడు మనం చెప్పుకుంది ఇంగ్లీష్ లో ఎలా అయితే ఉందో అదే ఫార్మాట్ లో మనం తెలుగులోకి ఆ మక్కీగా ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. అస్సలు లేదు. విడగొట్టుకుంటే ఈజీగానే చేయొచ్చు కానీ అదే అయిపోయింది. 12 వరకు వచ్చేసే. ఇంకా చెప్పండి సార్. సెంట్రల్ ఐడియా వరకు రాయొచ్చా సెంటెన్స్ ది? అవన్నీ కాదు. సెంట్రల్ ఐడియాలును లాంగ్ షార్ట్ ఐడియాలు కాదు. ఆ వాక్యాన్ని ముక్కలు చేసి 2 ముక్కలు చేసి రాసేయండి. సెంట్రల్ ఐడియా రాసినా తప్పులేదు, దానికేం దోషం లేదు. కాకపోతే ఏంటంటే వాడు మార్కులు ఎట్లా వేస్తాడో తెలియదు కాబట్టి వీలైనంత వరకు ట్రూ ట్రాన్స్లేషన్ చేసే ప్రయత్నం చేస్తాం. చిన్న సందేహం మహోదయ. చెప్పండి సుబ్బయ్య గారు ఏదో అన్నారు. అంటే లాంగ్ సెంటెన్స్ ని మనము కట్ చేస్తూ 2-3 వాక్యాలు రాయొచ్చు అంటారా? అయితే ఇప్పుడు నేను చెప్పింది అదేగా సూర్యనారాయణ గారికి. సింపుల్ సెంటెన్సెస్ లేదు, లో మీకు ఇందాక చూసిన స్లైడ్లలో ఎత్తు గిత్తు ఉన్నాయి కదా, ఆ ఎత్తు పెట్టుకుంటారు. ఉచ్చి దగ్గర ఎత్తు పెడతారు. అయిపోయింది. అంతే. మళ్ళీ చెప్పండి సార్ సూర్యనారాయణ గారు. ఇప్పుడు ఒకసారి మీరు ఇందా చెప్పిన వాక్యం. అహం ఉద్యానవనం గతవాన్.
యత్ ఉద్యానవనం గృహే దూర్ యత్ గృహతః దూరే గృహాత్ దూరం అస్తి. యత్ అయిపోయిందా? ఆ, అంటే ఇప్పుడు మీరు సింపుల్ రాయగలరు, కాంప్లెక్స్ కూడా రాయగలరు. ఆ. అయిపోయింది. కాన్ఫిడెన్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి సార్. మొదటి రోజు టైప్ కొట్టడానికి వెళ్ళిన ప్రతి వాడు 2 కాగితాలు చుట్టుకుని సైకిల్ బార్కి పెట్టుకు వెళ్ళిన ప్రతి వాడు ఏఎస్డిఎఫ్ కొట్టినప్పుడు వేళ్ళు అందులో ఇరుక్కుపోయిన వాడు వారం తర్వాత ఏఎస్డిఎఫ్ జిహెచ్ఐడి కొట్టి స్టార్టర్ కొడతాడు. అవును. వాట్ ఆల్ రిక్వైర్స్ ఈస్ ప్రాక్టీస్. సో జస్ట్ ప్రాక్టీస్ ఇట్. అందుకే కదా మహోదయ ఉద్యమేన హి సిద్ధంతి కార్యాణి నతు మనోరథైః. నహి సుప్తస్య సింహస్య ముఖే ప్రవిశంతి మృగాః. సరే ఆపుకుందామండి ఇక్కడికి. మహోదయ ఇవాళ హోంవర్క్ ఏంటండి? ఈ వాక్యాలని ఇందాక మనం రాసుకున్నాం కదా, రామ రామో రామ కాదు, దశరథస్య పుత్ర రామ అవి రాసుకున్నాం కదా. అవి హరి శబ్దం పెట్టి మిగతావన్నీ మార్చదు. కేవలం మొదటి వాక్యం ఒకటే, రామ దశరథస్య పుత్ర రామ దగ్గర నుంచి ఇక్కడ అకారాంత శబ్దాలు పుంలింగాలు, ఇకారాంత ఉకారాంత రుకారాంత శబ్దాలతో రాసి ప్రథమ ద్వితీయ తృతీయ ఇవి రాయండి చాలు. అది సాహితీ మేడం గ్రూప్ లో పెడతారండి, అది కొంచెం హెల్ప్ అవుతుంది మాకు. సాహితీ గారు మహోదయ మీకే హోంవర్క్ టీచర్, మీరే క్లాస్ లీడర్. అలాగేనండి, పెడతాను మహోదయ. రైట్.